మీరు ఇప్పటికీ మీకు మేనిఫెస్టో గుర్తులేదు, మీరు ఇవ్వాల్సిన వాటి మీద మీకు బాధ్యత లేదు, మీకు కమిట్మెంట్ లేదని స్పష్టంగా ప్రూవ్ అయ్యింది మీ మాటల్లోనే. ఇక ఈ కూటమి 2 ఏళ్ల పాలనలో మొట్టమొదటిగా మనం చూసాము, బాధితులు ఎవరంటే మహిళలే, ఎక్కువగా నష్టపోయింది ఎవరంటే మహిళలే. చంద్రబాబు నాయుడు గారు వెన్పోటుకు బలైంది ఎవరంటే కూడా మహిళలే, డెఫినెట్లీ మహిళలే. ఎందుకంటే ఎన్నికల సమయంలో ఆడబిడ్డ నిధని చెప్పారు, ఉచిత గ్యాస్ సిలిండర్లు అన్నారు, ఉచిత బస్సు అన్నారు, తల్లికి వందనం అన్నారు. ఇక ఇలా ఎన్నో రకాల హామీలు మహిళలకు సంబంధించి పెన్షన్స్ అని కూడా చెప్పారు. మరి ఇప్పుడు చూస్తే అవేమీ లేవు, అవి మీకు గుర్తు కూడా లేవని అర్థమవుతా ఉంది. ఇట్లాంటి మీటింగ్లకు వచ్చినప్పుడో లేకపోతే ఇంకో అప్పుడో ఏంటో మరి అవి అప్పటికప్పుడు రీడ్ చేసి అక్కడ చెప్పాలి కాబట్టి దాని మీద ఏదో ఒక స్క్రిప్ట్ తో మీరు వస్తున్నట్టు మాకు అర్థమవుతా ఉంది. సో కాబట్టి ఈ సూపర్ సిక్స్ అనేది మీరు చెప్తున్నటువంటి మాటలన్నీ కూడా సూపర్ మాయా అని చెప్పి